హలో అండి, అస్సలం అలైకుం, నమస్కారం. నేనైతే ఈరోజు ఉలవల రసం చేస్తున్నాను. ముందుగా అయితే నేను ఉలవలు తీసుకున్నాను. ఈ ఉలవలను మనము రాత్రే నానబెట్టుకోవాలండి. రాత్రి నానబెట్టుకుంటే పొద్దున్న చేసుకోవడానికి రసం చాలా బాగుంటుంది, తొందరగా ఉడుకుతాయి. ఒకవేళ మనకు కుదరకపోతే ఉదయం లేచిన వెంటనే 3-4 గంటలు నానబెట్టుకుంటే చాలండి. ఈ ఉలవలు త్వరగా ఉడుకుతాయి. ఇప్పుడు నేనైతే ముందుగానే ఈ ఉలవలను నానబెట్టుకున్నాను. ఇలా నానబెట్టుకొని కుక్కర్లో వేసుకున్నానండి. ఇప్పుడు ఈ ఉలవలు అనేవి నేను కుక్కర్లో 3 విజిల్కి పెట్టుకుంటాను. కొద్దిగా ఉప్పు వేసుకుందాం. అందులోనే కొద్దిగా ఆయిల్ని వేసుకోవాలి. మనకు పొంగు పోకుండా కొద్దిగా ఆయిల్. ఇప్పుడు 3 విజిల్స్కి మనం పెట్టుకోవాలి. స్టవ్ వెలిగించుకుందాం. ఇప్పుడు మనం స్టవ్ వెలిగించుకుందాం. మనకు ఉలవలు ఉడికేంత వరకు మనము మసాలాను రెడీ చేసుకుందాం. ఈ రసంలోకి మసాలా వేసుకుంటే చాలా టేస్ట్గా ఉంటుంది. ఇప్పుడు మనం మసాలాను రెడీ చేసుకుందాం. ఇప్పుడు ఇందులో కొద్దిగా కొబ్బరి తురుము, ఈ కొబ్బరి తురుమును మెత్తగా పేస్ట్ చేసుకుందాం. ఇలా మెత్తగా పౌడర్ చేసుకున్నాను. ఇందులోనే మనం కారం వేసుకోవాలి. మనకు ఎంత కారం కావాలో అంత కారం వేసుకోవాలి. నేనైతే 1 టేబుల్ స్పూన్ వేసుకున్నాను. తర్వాత ధనియాల పొడి, కొద్దిగా పసుపు, అల్లం వెల్లుల్లి పేస్ట్, కొత్తిమీర, ఇలా మొత్తం నీళ్లు వేసుకొని మొత్తం మెత్తని పేస్ట్ లాగా చేసుకోవాలి. ఇలా మెత్తని పేస్ట్ లాగా చేసుకున్నాం. ఇప్పుడు మనకు ఉలవల్లో వచ్చే వాటర్తోనే మనం రసం అనేది తయారు చేసుకోవాలి. మనకు ఉలవలు అనేవి ఉడికిపోయినాయండి. ఇప్పుడు వీటిని వడగట్టుకుందాం. ఇలా మొత్తం ఇలా వడగట్టుకున్నాం. ఇలా వడగట్టుకున్న తర్వాత వీటిని మనము ఫ్రై చేసుకోవాలి. తర్వాత ఈ వాటర్తోనే మనము రసం అనేది రెడీ చేసుకోవాలండి. ఇప్పుడు ఇందులో చింతపండు రసాన్ని కలుపుకుందాం. మనం పులుపును బట్టి ఇందులో వేసుకోవాలి చింతపండు రసం అనేది. ఇప్పుడు మనకు పులుపు సరిపోయిందో లేదో చూసుకోవాలి. మనకు పులుపు అనేది సరిపోయిందండి. ఇప్పుడు ఈ రసాన్ని మనం రెడీ చేసుకుందాం, తిరువాత పెట్టుకుందాం. ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని నేనైతే ఇదే కుక్కర్ పెట్టుకుంటున్నాను. 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి. మనకు ఆయిల్ హీట్ ఎక్కినాక పోపు దినుసులు వేసుకోవాలి. తర్వాత కరివేపాకు వేసుకోవాలి. మనకు ఆయిల్ హీట్ ఎక్కింది. ఉల్లిపాయలు, కట్ చేసుకున్న ఉల్లిపాయలు, తర్వాత పోపు దినుసులు, తర్వాత ఇందులోనే ఎండుమిర్చి, కరివేపాకు, ఇప్పుడు మనం రెడీ చేసుకున్న మసాలాను వేసుకోవాలి. చాలా బాగుంటుందండి ఈ మసాలాతో చేస్తే. ఈ విధంగా మనం మసాలా వేసుకొని చేస్తే ఇప్పుడు ఈ మసాలా అనేది మనకు పచ్చి వాసన అంతా పోయినంత వరకు వేగనివ్వాలి. మొత్తం మసాలా మనకు పచ్చి వాసన వెళ్ళిపోయిందండి. ఇప్పుడు మనము ఈ ఉలవల రసాన్ని వేసుకోవాలి. ఇలా మొత్తం వేసుకొని కలుపుకోవాలి. ఇప్పుడు
ఇప్పుడు ఈ రసాన్ని మనం బాగా మరగనివ్వాలి. మనం ముందుగానే ఉలవల్లో ఉప్పు వేసినాం కాబట్టి చూసి వేసుకోవాలండి. ఉప్పు తక్కువ పడితే వేసుకోవచ్చు, లేకపోతే అదే ఉప్పు అయినా సరిపోతుంది. ఇప్పుడు ఈ వాటిని మనం బాగా మరగనిద్దాం. ఇప్పుడు మనకు ఉలవల రసం అనేది చూడండి ఎలా మరుగుతుందో. ఈ విధంగా ఒక 5 నిమిషాలు మనం చిన్న మంట మీద పెట్టుకోవాలి. తర్వాత మనం స్టవ్ ఆఫ్ చేసుకొని వేరే గిన్నెలోకి తీసుకుందాం. చిన్న మంట మీద పెడుతున్నానండి. ఇప్పుడు మనకు రసం కూడా రెడీ అయిపోయిందండి. ఇప్పుడు మనం స్టవ్ ఆఫ్ చేసుకుందాం. వేరే ఒక గిన్నెలోకి తీసుకుందాం. మనకు ఎంతో రుచికరమైన ఉలవల రసం అనేది రెడీ అయిపోయిందండి. మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి, చాలా బాగుంటుంది. మనకు కిడ్నీలలో రాళ్ళున్న, కిడ్నీ సమస్యల్లో ఉన్న ఈ ఉలవల చారు అనేది తింటే చాలా బాగుంటుంది. మనకు రాళ్ళు అని కూడా త్వరగా కరిగిపోతాయి. మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి ఉలవల రసం. లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్స్ పెట్టండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మీ. అల్లాహ్ హాఫిజ్.